అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 38వ శ్లోకం చదువుకుంటున్నాం. ఈ శ్లోకం సందర్భం గుర్తు చేసుకుందాం. అంటే ఇంతవరకు ఏం జరిగింది అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. యుద్ధమునకు ఫలము రాజ్య సుఖ ప్రాప్తి లేక స్వర్గ ప్రాప్తి అని భగవానుడు ఇంతకు ముందు శ్లోకంలో తెలిపాను. అంటే 37వ శ్లోకంలో చెప్పారు కదా, ఎలాగైనా సరే నీకే మంచిది అని. కానీ ఈ భూలోక రాజ్యాధికారమే కాదు, ముల్లోకముల రాజ్యాధికారము లభించినా కూడా తాను కులనాశమునకు ఒడిగట్టనని అర్జునుడు మునిపే తెలిపి ఉండెను. అంతే కదా, ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పారు. ఫస్ట్ అధ్యాయంలో చెప్పారు, నాకు ముల్లోకాధిపత్యం ఇచ్చినా కూడా నేను నా కులనాశనానికి నేను ఒడిగట్టను, నాకు యుద్ధం చేయడం ఇష్టం లేదు అని. కనుక రాజలాభములను గాని స్వర్గ సుఖములను గాని ఆశింపని వాడు యుద్ధమును ఎలా చేయగలడు? ఈ విషయం గురించి రాబో శ్లోకమున భగవానుడు వివరించుచున్నాడు. శ్లోకం చదువుకుందాం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. దీని అర్థం ఏంటో తెలుసుకుందాం. జయాపజయములను, లాభ నష్టములను, సుఖ దుఃఖములను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. ఇక్కడ జయాపజయములు, లాభ నష్టములు, సుఖ దుఃఖములు సమానముగా భావించుట అంటే ఏంటి? వాటిని సమానంగా భావించడం అంటే యుద్ధమునందు సంభవించు జయాపజయములు, లాభ నష్టములు, సుఖ దుఃఖములు మొదలగు వాని ఎడల ఏ విధమైన విచక్షణకును తావు లేకుండుట. అంటే వాటి కారణమున మనస్సున రాగద్వేషములు, హర్ష శోకాది వికారములు లేకుండుటనే వాటిని అన్నింటినీ సమానముగా భావించుట అని అర్థం వస్తుంది. అలాగే ఆ పిదప యుద్ధ సన్నద్ధుడు కమ్ము అని అనటల అంతర్యం ఏంటి? యుద్ధానికి సిద్ధం కమ్ము అని, యుద్ధానికి సిద్ధం అవ్వు అని ఎందుకు అన్నారు శ్రీకృష్ణుడు అనేది చూద్దాం. అర్జునుడు రాజ్య లాభములను గాని స్వర్గ సుఖములను గాని కోరకున్నప్పటికీ యుద్ధమున సంభవించు విషమ భావములను సర్వదా త్యజించి యుద్ధము యొక్క ప్రతి పరిణామమును యందును సమభావము కలిగి యుద్ధమును చేయవలెను. ఇట్టి యుద్ధము వలన శాశ్వతమైన పరమశాంతి లభించును. అంటే అదే కదా, ఈ సుఖ దుఃఖాలు, ఈ జయాపజయములు, లాభ నష్టములు అనేవి ఆలోచించకుండా యుద్ధము నాకు సిద్ధం కమ్మని చెప్తున్నారు ఇక్కడ. అలా చేయటం వలన పరమశాంతి కలుగుతుంది అని చెప్తున్నారు శ్రీకృష్ణుడు అర్జునునికి. అలాగే ఇక్కడ నువ్వు ఇలా చేయటం వల్ల, అంటే ఈ జయాపజయములు, లాభ నష్టములు, సుఖ దుఃఖములు ఇలాంటివి లేకుండా, వాటి గురించి ఆలోచించకుండా యుద్ధం చేయటం వలన నీకు పాపములు అంటవు అని ఎందుకు అంటున్నారు? ఇలా చేస్తే ఎందుకు పాపం అంటదు అనేది ఒకసారి తెలుసుకుందాం. యుద్ధమునందు స్వజనులను వధించుట మహాపాప కర్మ అనియు, అట్టి యుద్ధమును తాను చేయుట ఉచితము కాదనియు అర్జునుడు ఇంతకు ముందు అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో 36, 39, 45 శ్లోకాల్లో చెప్పి ఉన్నాడు. దానికి సమాధానముగా ఇప్పుడు భగవానుడు పైన తెలిపిన రీతిగా, అంటే అదే ఈ సుఖ దుఃఖములు, జయాపజయములు, లాభ నష్టములు అనేవి పట్టించుకోకుండా యుద్ధం చేయటం వలన అతనికి ఎలాంటి పాపములు ఏమాత్రము అంటవు. అనగా శుభాశుభ కర్మ బంధన రూప పాపముల నుంచి సర్వదా ముక్తుడగునని తెలిపాను. నమస్కారం.